ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 14వ తారీఖు అంటే మరి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రుడి యొక్క విషయానికి వచ్చినట్లయితే తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో మరి సూర్యభగవానుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. అక్కడి నుండి ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే ధను సంక్రమణము అంటాం. ధనుస్సు సంక్రమణ అనేది మనకి 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంచేత సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రయాణం సాగిస్తాడు. ఇంకా కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు, గురుడు మిథున రాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం శని చూసినట్లయితే మీనరాశిలో. ఈ సంచారాన్ని బట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎందు గురించి అంటే సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో స్వల్పమైన అనారోగ్య సూచనలు. వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. సూర్యభగవానుడు అష్టమం నుండి నవమ సంచారం. అయితే గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే రాహు లాభస్థానంలో ఉన్నాడు. అంటే ఒక ముఖ్యమైన వ్యవహారం వారపు మధ్యలో యోగించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు నిదానంగా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు తప్పనిసరిగా లభిస్తాయి. మన ఇంటి దగ్గర కాకుండా దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి స్తబ్దతగా ఉన్నది. వృత్తులు చేసేటువంటి వారికి ఆర్థిక పరమైన ప్రోత్సాహం. వార ప్రారంభం, వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ వృత్తుల్లో న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, కళారంగం వారు, చిన్న చిన్న చేతి వృత్తి పనులు చేసేవారు, స్వల్పంగా అంటే మరి చేనేత కార్మికులు లాంటి వారు అన్నమాట. ఇలా ఎవరికి వాళ్ళే రాజు అనేటువంటి వృత్తులు కొన్ని ఉంటాయి. ఆ వృత్తులు చేసేటువంటి వారికి తప్పనిసరిగా వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఇంక వ్యాపారాత్మకంగా మనం చూస్తే కమిషన్ సంబంధించిన వ్యాపారాలు, ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వీరికి తప్పనిసరిగా కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వ్యాపారాదులు కొంతకాలం మనం మానుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కువ పెట్టుబడులు పెట్టడం, ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. షేర్స్ వారికి కూడా యావరేజ్గా ఉంది. ఐటీ రంగం వారికి పర్వాలేదు. రియల్ ఎస్టేట్ వారికి కాస్త వార ప్రారంభం ప్రోత్సాహకరంగా ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారు నిదానంతో, జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధిస్తారు. పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.